चितानंद सद्गुरु साईनाथ महाराज की जय। సమర్థ సద్గురు సాయినాథుడి దివ్యమైన అనుగ్రహంతో పరిపూర్ణమైన కరుణ కటాక్షాలతో మరలా ఈరోజు సాయి మహిమను పునః ప్రారంభించుకుంటూ ఉన్నాం. ఈరోజు కార్యక్రమంలో మా ఇంటి సాయి, మన సాయి బంధువుల ఇంట్లో కొలువైనటువంటి సాయినాథుడిని దర్శించుకుందాం. సమస్యకు పరిష్కారాలు చూద్దాం. ఫాల్గుణ పౌర్ణమి యొక్క విశేషమైనటువంటి పూజ అయిన అమలక పత్ర పూజను, వాటి వివరాలు కూడా మరల పునశ్చరణ తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ముఖ్యంగా ఒకరు అడిగిన ప్రశ్న, అసలు మనసు ఎందుకు చంచలమైపోతుంది? ఆ చంచలం అవటానికి కారణాలు ఏమిటి? ఫస్ట్ పాయింట్, చంచలం అవటానికి కారణాలు ఏంటి అంటే పరిస్థితుల, లేదా విషయం యొక్క పరిస్థితి, అంటే ఆ విషయం యొక్క అటువంటి పెద్ద విషయం మమ్మల్ని కదిలించేదా, దానివల్ల ఏమన్నానా, లేదా స్వతహాగా మనం భయపడటమా, ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా? వీటిని ఒకవేళ అధిగమించటం ఎలా? ఈ ప్రశ్నను సంధించడం అంటే ప్రశ్నించటం జరిగింది. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శినః. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ. గురువుని ప్రశ్నించేటప్పుడు పరిపరి విధాలుగా ఎలా ప్రశ్నించాలట? భక్తి శ్రద్ధలతో. అంటే గురువుకి ఎప్పుడైతే సర్వస్వ శరణాగతి చేస్తామో, భక్తితో, ప్రేమతో, శ్రద్ధతో ఎప్పుడైతే ప్రశ్నిస్తామో, అప్పుడు ఆ తత్వాన్ని దర్శించిన వారిని ప్రశ్నించే విధానం చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆ ప్రశ్నించే విధానంలోనే గురువు వద్ద నుంచి సమాధానాన్ని రాబట్టుకోవచ్చు, వినయ విధేయతలతో. అంతే తప్పితే వచ్చా రాదా అనో, ఎగతాళిగానో, లేదా గురువుని తక్కువగా చూపించేందుకో, అలా ఉన్నప్పుడు అది గురు శిష్య సంబంధం అవ్వదు, అది భక్తి అవ్వదు. కాబట్టి ఈరోజు ఈ ప్రశ్నను మనం చూద్దాం. దానికి సంబంధించిన అంశాలను కూడా మనం అనలైజ్ చేద్దాం. లెట్ us అనలైజ్ దట్. దానికన్నా ముందుగా ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి వసంతోత్సవం, హోలీ పండుగ మనం చేసుకోబోతూ ఉన్నాం. పౌర్ణమి వేడుకలు జరుపుకోబోతూ ఉన్నాం. రేపటి రోజు 27వ తారీఖు రాత్రి 7 to 8 లోపు హోలిక దహనము. దహనము అంటే ఇక్కడ కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. కాల్చటం అనే పదాన్ని ప్యూర్ గ్రాంధికంలో దహన్ కరు అంటే దహనము అంటాం. అంతే తప్పితే దహనము అంటే వేరే వేరేగా దయచేసి భావించకండి, భయపడకండి. అంతే కదా, ఏదైనా దహనం చేయవచ్చు. దహనము అంటాం అంటే కాల్చటము. కాల్చటము అనేది మామూలు లాంగ్వేజ్. మూలికలు కాల్చండి అంటే మామూలుగా చెప్పటం, కాల్చు అనేది. మూలికలను దహనం చేయండి అంటే ఇది ఒక ప్యూర్ లాంగ్వేజ్. కాబట్టి ఇక్కడ ఆ హోలిక దహనము రేపు రాత్రికి చక్కగా అరిషడ్ వర్గాలను మనలోని అరిషడ్ వర్గాలను దహించి వేయబోతూ ఉన్నాం. అలాగే మీ అందరికి కూడా చెప్పడం జరిగింది, చక్కగా ఒక 6 అగరబత్తి స్టిక్స్ తీసుకొని చేతిలో పట్టుకొని ఓం కామాది షడ్వైరి ధ్వంసినే నమః అన్న నామస్మరణ చేసుకొని ఇంట్లో అయినా బయట అయినా సరే చక్కగా వాటిని కాల్చేయండి కర్పూరంతో. ఆ విధంగా రేపు రాత్రికి ఆ కార్యక్రమము, ఎల్లుండి ఉదయము చక్కగా సాయి దివ్య రక్షా కవచ యంత్రానికి అష్టోత్తర శత గోక్షీర మహా అభిషేక కార్యక్రమము కలశాలతో, అష్టోత్తర శత కలశాలతో, గోక్షీర ఆవు యొక్క పాలతో అత్యంత అద్భుతంగా యంత్రానికి మనం అభిషేకం చేయబోతూ ఉన్నాం. అలాగే అమలక పత్రాలతో పూజ. సాయంత్రం మరల జ్వాలాతోరణం, పల్లకి సేవ, గోపురద్వార దర్శనం, ఇవన్నీ కూడా చక్కగా మనం ఈ కార్యక్రమాలన్నీ కూడా ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి నాడు, ఎల్లుండి ఆదివారం నాడు మనం ఆచరించబోతూ ఉన్నాం. అలాగే వసంతోత్సవం కూడా చేయబోతూ ఉన్నాం. ఆ యంత్ర రాజానికి
ఆ సమర్థ సద్గురు సాయినాథుడికి. ఈసారి ఫస్ట్ టైం బాబా ఒక గొప్ప అవకాశం ఇస్తున్నాడు వసంతోత్సవం చేసుకోవటానికి. అది యంత్రానికి చక్కగా మీ అందరు చూస్తారు, తిలకించవచ్చు. కాబట్టి కార్యక్రమాలు అన్నింటిలో పాలు పంచుకునేవారు పేరు నమోదు చేసుకోవచ్చు. లేదు ఆదివారం సాయంత్రం 6 o'clock లైవ్లో మీ అందరితో పూజ చేయించిపోతూ ఉన్నాం కాబట్టి ఆ పూజలో చక్కగా పాలు పంచుకోవచ్చు, దానికేమి రిజిస్ట్రేషన్ అవసరం లేదు. కాబట్టి సాయి బంధువులారా, ఈరోజు కార్యక్రమంలో మా ఇంటి సాయి ఎవరింట ఆ సమర్థ సద్గురు సాయినాథుడు కొలువై ఉన్నాడో మనం ఇప్పుడు వీక్షిద్దాం. నమస్కారం గురువుగారు, నేను యనమల పద్మాని. నేను మళ్ళీ రెండోసారి వీడియో చేసి పెడుతున్నాను గురువుగారు. ఎందుకంటే ఇంతకుముందు ఫస్ట్ తీసిన వీడియో నాకు సాయి రక్ష కవచం లేదు గురువుగారు. ఇప్పుడు నేను సాయి రక్ష కవచం తెచ్చుకున్నాను, అందుకే వీడియో చేసి పెట్టాలనిపించింది, పెడుతున్నాను గురువుగారు. ఎందుకంటే నేను అక్కడికి వచ్చి సాయి రక్ష కవచం తీసుకొని వచ్చిన తర్వాత నాకు మంచి జరుగుతుంది గురువుగారు. నాకు వారం 10 రోజుల నుంచి జ్వరం వచ్చి కాళ్ళు చేతులు నొప్పులతో బాధపడుతున్న సమయంలో మీ దగ్గరికి వచ్చాను గురువుగారు, అపాయింట్మెంట్ తీసుకొని. నాకు ఆ కాళ్ళు నొప్పులు అక్కడ ఉన్న మహిమేమో తెలియదు కానీ అక్కడ ఆ నేల తాకంగానే ఆ బాబా నా మీద అనుగ్రహం చూపించినట్టు నాకు నొప్పులు పూర్తిగా తగ్గిపోయాయి గురువుగారు. సాయి రక్ష కవచం తెచ్చుకున్న రోజే ఆ రోజు సాయంత్రం నేను ప్రతిష్టాపన చేసుకున్న గురువుగారు. నాకు ఏ నొప్పులు లేకుండా నా రాత్రి నుంచే నాకు బాగుంది గురువుగారు. నేను అక్కడ బాబా ప్రసాదం తిన్నాను గురువుగారు. భోజనం అయితే చాలా చాలా బాగుంది గురువుగారు. ఆ భోజనం చూసి అసలు ఆ ప్రసాదం తిన్నాకనే నాకు ఆ కాళ్ళ నొప్పులన్నీ తగ్గిపోయినాయండి. నాకు ఎంతో సంతోషంగా ఉంది గురువుగారు. అందుకే నేను మళ్ళీ ఈ వీడియో తీసి పెట్టాలని, మీకు కృతజ్ఞతలు, బాబా గారికి ధన్యవాదాలు చెప్పాలని నేను ఈ వీడియో తీస్తున్నాను గురువుగారు. నాకు అంతా మంచి జరగాలని, మా కుటుంబం సల్లంగా ఉండాలని, నా సమస్యలు తొందరగా తీరిపోవాలని ఆశీర్వదించండి గురువుగారు. నేను అక్కడికి వచ్చిన తర్వాత నన్ను మీరు గుర్తుపట్టారు గురువుగారు. బాబాకి నేను ఎప్పుడు బాబాని నా పూజలు ఫలించలేదేమో అనుకునేదాన్ని గురువుగారు. మీరు గుర్తుపట్టిన తర్వాత నాకు ఆ దిగులంతా తగ్గిపోయింది. ఎందుకంటే ఆ బాబా అనుజ్ఞ లేనిదే మీరు నన్ను గుర్తుపట్టారు గురుగారు. అనుజ్ఞ లేనిదే మీరు గుర్తుపట్టలేరు కదా, అంతమందిలో నన్ను గుర్తుపట్టారంటే అదెంతో నాకు ఇదిగా అనిపిస్తుంది గురువుగారు. అంటే బాబా నా మొర ఆలకిస్తున్నాడని. అక్కడి నుంచి వచ్చిన తర్వాత నా ఆరోగ్యం పూర్తిగా కుదుటపడిపోయింది గురువుగారు. చాలా బాగుంది. సాయి రక్ష కవచం తీసుకున్న తర్వాత వీడియో పెట్టాలనిపించింది, పెడుతున్నాను గురువుగారు. మమ్మల్ని మా కుటుంబాన్ని ఎల్లవేళలా సల్లంగా ఉండాలని ఆ బాబా మీరు ఆశీర్వదించండి గురువుగారు. సాయిరాం గురువుగారు. చూశాం కదా, చాలా అద్భుతం. నిజంగా చాలామంది దగ్గర నుంచి వస్తున్న ఒక రెస్పాన్స్ ఏంటంటే అద్భుతమైన రెస్పాన్స్. చాలా బాగుంది ఈ కార్యక్రమము, మాకు ఇంకా ఉత్సాహాన్ని కల్పిస్తోంది స్వామీజీ, అద్భుతంగా ఉంది, ఇలాగే ఇలా ఉంటే ఇంకా ఇంకా అంతే కదా. మనం కూడా అలంకరణ చేయాలి, మనం కూడా బాబాని ఇంకా బాగా సేవ చేసుకోవాలి, బాబాని ఇంకా సేవించాలి, ఈ భావన కలుగుతూ ఉంటుంది. కాబట్టి అమ్మ, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సమర్థ సద్గురు సాయి కృప పరిపూర్ణంగా లభించాలని మనస్ఫూర్తిగా ఆశీర్దిస్తున్నాను. అలాగే ఇంకా విషయానికి వస్తే, మానసిక చంచలత్వం దేనివల్ల కలుగుతోంది, మానసిక క్షోభ అనేది దేనివల్ల కలుగుతోంది, అసలు మనసు అంటే ఏమిటి,
ఈ మనసు ఎలా ఉంటుంది, మనసుకి సంతోషం ఎప్పుడు వస్తోంది, మనసుకు దుఃఖం ఎప్పుడు కలుగుతోంది, సుఖ దుఃఖాలకు అతీతంగా ఎలా ఉండాలి, ఎలా ఉండొచ్చు, ఎటువంటి సాధన చేయాలి, విషయాలను ఎంతవరకు స్వీకరించాలి, తీసుకోవాలి, ఏ విషయాలు తీసుకోవాలి, ఏ విషయాలను మనం మనసుకు తీసుకోకూడదు, ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి అంశాలు. ఎందుకంటే మనసుపైనే శారీరక ఆరోగ్య స్థితిగతులన్నీ ఆధారపడి ఉంటాయి. అసలు మనసు అంటే ఏమిటి అనేది చూస్తే ఆలోచనల సమాహారమే మనస్సు. అంటే ఉదాహరణకి ఒక వస్త్రము గుడ్డ అంటున్నాం, క్లాత్ అంటున్నాం. కానీ క్లాత్ వస్త్రము ఎలా తయారవుతుంది? అనేక వందల వేల లక్షల దారపు పోగులను అల్లికతో వస్త్రము అని పిలుస్తున్నాం. కానీ దారాల సమాహారం అది, దారాల సమూహం అది. చొక్కాను పట్టుకొని ఇది దారము అంటే మళ్ళీ కుదరదు, ఇది చొక్కా అంటున్నాం. కానీ ఆ చొక్కాలో ఏముంది? దారాలన్నీ కలిపి చుడితే కానీ అది చొక్కా అవటం లేదు. అలాగే మనసు అనేది కూడా కొన్ని వేల ఆలోచనల యొక్క సమాహారమే మనస్సు. కాబట్టి మనస్సు ఎప్పుడు చంచలమవుతుంది అంటే ఈ ఆలోచనలు, మనలను భయపెట్టే ఆలోచనలు ఎప్పుడైతే ఎక్కువ అవుతాయో మనస్సు ఉక్కిరి బిక్కిరి అవుతుంది, మనస్సు ఆందోళనల వైపు పరిగెడుతుంది, మనస్సు స్థిరత్వాన్ని కోల్పోతుంది. కొన్ని సందర్భాలలో దృశ్యాలు చూడటం వలన కొంతమంది ఉంటారు, బ్లడ్ని చూస్తే కళ్ళు తిరిగి పడిపోతారు, భయం. చూడండి, బ్లడ్ టెస్ట్కి వెళ్ళినప్పుడు వారి బ్లడ్ వారు తీసి చూసినా కూడా కళ్ళు తిరిగి అదే బికాస్ భయం, ఒక భయం. సో దృశ్యాన్ని చూడటం ద్వారా, వార్తలు వినటం ద్వారా అదే వార్త, అదే దృశ్యం మన మనసులో తిరగటం ద్వారా ప్రతి క్షణం అది గుర్తుకు రావటం, అది భయపెట్టేస్తూ ఉంటుంది. ఒక ఏదైనా ఇన్సిడెంట్ మన్ని పూర్తిగా పదే 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 అటువైపు లాక్కెళ్తూ ఉంటుంది, భయం. అమ్మో ఏమైపోతుంది, అమ్మ. చూడండి, మన బీపీని మనమే పెంచుకోవచ్చు, మన బీపీని మనమే తగ్గించుకోవచ్చు. మీరు బాగా గమనించండి, అర్థమవుతుంది. అన్నమాట నిజం. ఒక్కసారి ఉన్నట్టుండి కూర్చొని ఏదో అయిపోతుంది, నేను చచ్చిపోతానేమో, అమ్మో గాలి ఆడటంలా, గాలి ఆడటంలా, గాలి ఆడటంలా, ఊపిరి లేదే, ఈ భావన ఎప్పుడైతే మనకు వస్తుందో ఆయాసం వచ్చేస్తుంది. చూడండి, ఒకసారి చనిపోతామేమో, ఆక్సిజన్ అంత, ఒక ఫోబియా. చూడండి, మనకి తెలియకుండా మనకి మనమే బీపీని పెంచేసుకోవటం. అదే మనసుతో ఏమీ లేదు అనే భావన ధైర్యంగా ఎప్పుడైతే మనం చెప్పుకుంటామో ఆటోమేటిక్గా నార్మల్ అయిపోతుంది, కంట్రోల్ అయిపోతుంది. కాబట్టి మనసును నియంత్రించుకోవటం, మనసును కదిలించుకోవటం అంటే ఇదే. ఆ ఆలోచనలు ఏవైతే ఎక్కువైపోతుంటే, నెగిటివ్ థాట్స్ ఎప్పుడైతే పెరిగిపోతాయో భయాందోళనలు తీవ్రతరం అవుతాయి. పాజిటివ్ థాట్స్ ఎప్పుడైతే పెరుగుతాయో భయాందోళనలు తొలగిపోయి ప్రశాంతత వస్తుంది. అందుకు దైవ చింతన. ఒక దైవమనే కాదండి, కొంతమందికి ఎలా ఉంటుందంటే ఏదైనా మంచి సాంగ్స్ వింటే రిలాక్స్ అయిపోతుంది మైండ్, కొంతమందికి మంచి మాటలు వింటే, కొంతమందికి మంచి సీనరీస్, గ్రీనరీ చూస్తే, అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క హ్యాబిట్యుయేషన్ ఉంటుంది. మనం దైవం వైపు ఉన్నవారము, దైవాన్ని విశ్వసిస్తున్న వారం కాబట్టి దైవానికి సంబంధించిన నామాలు, మంత్రాలు, పారాయణాలు, సత్సంగులు, పూజలు, వ్రతాలు ఇవన్నీ కూడా చేయటం వలన మనసుకు స్థిమితం అనేది కలుగుతుంది. ఎందుకు? పాజిటివ్ థాట్స్ని, పాజిటివ్నెస్ని పంప్ చేస్తున్నాం మనం. ఎప్పుడైతే ఇలా చేస్తామో మనసు నిర్మలమవుతుంది, నిశ్చలమవుతుంది. మనసుని ఎప్పుడు నచ్చ చెప్పుకోవాలట. మనసుని ఎప్పుడు మనము ఒక 3 ఏళ్ల చంటి పిల్లవాళ్ళలాగా చూసుకోవాలట. మనసుని ఎప్పుడు కూడా కళ్ళెము లేని గుర్రములాగా చూసుకోవాలట. దాన్ని పట్టుకోవటం కోసం ప్రయత్నం చేయాలి. బలవంతంగా చేస్తే కుదరదు, నచ్చ చెప్పుకుంటూ పోవాలి, అప్పుడు నియంత్రించబడుతుంది. కాబట్టి ఏదైనా మనోధైర్యం మీద ఆధారపడి ఉంటుంది. ఏదైనా
మనసే సంకల్పం చేయాలన్నా మనసు గట్టిగా దృఢం చేసుకుని ఎస్ అవుతుందన్న నమ్మకంతో చేయాలి. కాబట్టి సాయి బంధువులారా, అటువంటి మనస్సు, అటువంటి పవిత్రత, అటువంటి భావన, అటువంటి ధైర్యాన్ని ప్రసాదిస్తుంది సాయి సర్వస్వం. ఇది ముమ్మాటికి సత్యం. అందుకోసమే ఈ పౌర్ణమి, అమావాస్య పూజలు ఇవన్నీ చేయించటం, వీటి వలన ఆ నిబ్బరము, ఆ నిశ్చలత్వము, ధైర్యము ఇవన్నీ పొందటం అనేది జరుగుతుంది. మనసుకు ఎంతో ఉల్లాసాన్ని, మనసుకు స్థిరత్వాన్ని కల్పించే చైతన్య క్రియ నిజంగా ఇది అత్యంత అద్భుతమైనటువంటిది. కాబట్టి ఇప్పుడు చక్కగా అందరూ ఈ చిన్ముద్రలో కూర్చొని ఈ శబ్ద తరంగాలను ఆస్వాదించండి, వినండి, శ్రవణం చేయండి. ఇంకే ఆలోచనలు పక్కన పెట్టేయండి, దీని మీద పూర్తి కాన్సన్ట్రేట్ చేయండి. ఓం లం శ్రీ సాయినాథాయ నమః అన్న నామస్మరణ టైప్ చేయండి లేదా స్మరించండి.
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. నిజంగా ఈ చైతన్య క్రియ అనేది మనస్సును రంజింపజేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ థింగ్, ఆ వైబ్రేషన్ వలన ఈ మానసిక ప్రశాంతత అనేది తప్పకుండా లభ్యమై తీరుతుంది. కాబట్టి సాయి బంధువులారా, చూస్తుండగానే సమయం చాలా వేగంగా గడిచిపోతూ ఉంది. సమస్యలు పరిష్కారాలు, ఈ సమస్యల ప్రవాహంలో సముద్రంలో కొట్టుకుపోకుండా సమస్యలు ఉంటూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. వాటికి ఎంత ప్రిఫరెన్స్ ఇవ్వాలో అంత ఇస్తూ మనిషి మనుగడకు, అంటే మనం శారీరక మానసిక దృఢత్వం కోసం ఎప్పుడైతే ప్రయత్నం చేస్తామో అన్నిటినీ అధిగమించే శక్తిని పొందగలుగుతాం. అలా కాకుండా ఈ సమస్యల చుట్టూ మనసును పరిభ్రమిస్తూ కనుక పోయినట్లయితే శారీరకంగా మానసికంగా కూడా నీరసించిపోతాం, క్షీణించిపోతాం. కాబట్టి శారీరక మానసిక దృఢత్వాన్ని పెంపొందించేదే దైవ చింతన, దైవభక్తి. ఎవరైనా అవ్వచ్చు, రాముడు అవ్వచ్చు, శివుడు అవ్వచ్చు, అమ్మవారు అవ్వచ్చు, సాయిబాబా అవ్వచ్చు, కృష్ణుడు అవ్వచ్చు, జీసస్ అవ్వచ్చు, అల్లా అవ్వచ్చు, ఎవరైనా ఏ దైవమైనా అవ్వచ్చు కాక, ఏ దైవాన్ని ఎవరు అయినా సరే పూజించవచ్చు. ఎవరైనా సరే భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే ఆ దైవము తప్పకుండా కరుణించటం అన్నది ముమ్మాటికి సత్యం. కాబట్టి సాయి బంధువులారా, ఆ విధంగా మనం సాధన చేద్దాం. సాధ్యం కానివన్నిటినీ సాధించుకుంటూ ముందుకు సాగిపోదాం. కాబట్టి అటువంటి సమస్యలు ప్రతిరోజు మనం ఒక సమస్య పరిష్కారం చూస్తున్నాం. ఈరోజు కార్యక్రమంలో కూడా ఒక సమస్య పరిష్కారాన్ని వీక్షిద్దాం. సాయిరామమ్మ, ఎవరు మాట్లాడుతున్నారు? బాగున్నానమ్మా, నువ్వు ఎలా ఉన్నావు? నీ పేరేమిటి? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? సంధ్యా రాణి. చెప్పమ్మా సంధ్య, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను గురువు గారు. మీతో మాట్లాడడం మా అదృష్టంగా భావిస్తున్నాను గురువు గారు. చాలా సంతోషం. అదే అదే చాలా సంతోషం అమ్మా. నాకు చాలా సార్లు స్వప్నాల్లో కనిపించారు గురువు గారు. ఆ బాగానే ఇంకా మీరు ఎప్పుడు నాకు కనిపించారని నేను నమ్ముతున్నాను గురువు గారు. అదే గురువు గారు, నాకు పెళ్లి విషయం చాలా ప్రాబ్లం గా ఉంది గురువు గారు. మా పేరెంట్స్ అందరూ నా గురించి బాధపడుతున్నారు గురువు గారు. నాకు 26 years, ఇంకా మ్యారేజ్ అవ్వలేదని పేరెంట్స్ చాలా బాధపడుతున్నారు గురువు గారు. నేను ఇంకా మిమ్మల్ని నమ్ముకునే బాధ ఉన్నాడు, నాకు ఏదైనా చేస్తాడు, తొందరలో అవుతుంది, నేను నమ్మకంతో మీ మీద నమ్మకంతో ఉన్నాను గురువు గారు. తప్పకుండా అవుతుందమ్మా. ఓం
విం రిం శ్రీ సాయి ధన మాంగళ్య ప్రదాయ నమః. ఇది చెయ్యమ్మా, 72 రోజులు చెయ్యి. రోజు ఒక 10 అగరబత్తి పుల్లలు వెలిగించి బాబా దగ్గర పెట్టమ్మా. తప్పకుండా తీరుతుంది, ఖచ్చితం. సాయిరామమ్మా, సాయిరామ్. కాబట్టి ఆత్మస్థైర్యంతో, భక్తితో, విశ్వాసంతో ఆచరించినట్లయితే తప్పకుండా సమర్థ సద్గురు సాయి కృపతో మన సమస్యలను అధిగమిస్తూ ముందుకు సాగిపోవటం అనేది ముమ్మాటికి తథ్యము. రేపు రాత్రికి చక్కగా హోళిక దహన కార్యక్రమం మనం చేస్తున్నాం. అంటే అరిషడ్ వర్గాల్ని దహించి వేసే కార్యక్రమం. ఒక విధంగా చెప్పాలంటే దహనము అంటే కాల్చటము, కాల్చటం అన్న దహనం. చక్కగా అది చేయబోతూ ఉన్నాం. ఎల్లుండి పౌర్ణమి, ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి నాడు హోలీ వసంతోత్సవాన్ని జరుపుకుంటున్నాం. యంత్రానికి మహాభిషేకం, అష్టోత్తర శత గోక్షీర కలశాలతో అభిషేక కార్యక్రమం. వసంతోత్సవం, యంత్రానికి వసంతోత్సవం చేయబోతూ ఉన్నాం చాలా అద్భుతంగా. అలాగే అమలక పత్ర పూజ, అలంకరణ పూజ, ఈ కార్యక్రమాలు అయిన తర్వాత మరల సాయంత్రం జ్వాలాతోరణం, పల్లకి సేవ, గోపురద్వార దర్శనం, ఈ కార్యక్రమాలన్నీ పౌర్ణమి వేడుకల్లో భాగంగా మనం జరుపుకోబోతూ ఉన్నాం. కాబట్టి ఆసక్తి ఉన్నవారు, అవకాశం ఉన్నవారు, అవసరం ఉన్నవారు చక్కగా పాల్పంచుకోండి. అలాగే ఆదివారం సాయంత్రం లైవ్లో సామూహిక అమలక పత్ర పూజను మనం ఆచరించబోతూ ఉన్నాం. ఈరోజు కార్యక్రమంలో మనం సాయి భోజన్ ఆచరిస్తూ ఉన్నాం. సేవా కార్యక్రమాల్లో సింగిల్ డే సాయి భోజన్. సమర్థ సద్గురు సాయి ఆయన సశరీరంతో ఉన్నంతకాలం కూడా, అంటే అన్నదానం అని కాదు, ఇక్కడ భోజనం పెట్టేవాడు వచ్చిన వాళ్ళందరికీ. మనం చెప్పుకుంటూ ఉంటాం దానం అనేది కాదు, ప్రసాద వితరణ. స్వయంగా ఆయన వండి పెట్టేవాడు. అది ఎవరు చేయగలుగుతారు? ఆకలి విలువ తెలిసిన వారే చేయగలుగుతారు. మానవత్వపు విలువను తెలిసిన వారే చేయగలుగుతారు. సున్నితత్వము ఉన్నవారే చేయగలుగుతారు. ఆ దైవత్వము ఉన్నవారు చేయగలుగుతారు. చూడండి, లేకపోతే వాడు తింటే నాకేమొస్తుంది ఈ భావన కలుగుతుంది. కానీ అలా కాదు. తరచి పిలిచి బాబా ప్రతి ఒక్కరిని తట్టి, బావు భోజనం చేసిరా, బాపు భోజనం చేసిరా, అమ్మా అన్నం తినమ్మా, రైలు ఎక్కడికి పోదులే తిని వెళ్ళు. ఎంత ప్రేమగా పలకరించేవాడో ఆ తండ్రి. నిజంగా ఎంత ప్రేమగా పలకరించేవాడు, ఎంత ప్రేమగా భోజనం పెట్టేవాడు. అటువంటి ప్రేమను పంచే గొప్ప కార్యక్రమం సాయి భోజన్. ఆపన్నులకు, ఆకలితో ఉన్నవారికి భోజనం అందిస్తోంది. ఆకలితో ఉన్నవారికి పట్టెడన్నం పెడితే అది నాకే చెందుతుంది. అల్లా మాలిక్. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. ఆ సత్వమూర్తి శ్రీ సాయి బాబా, షిరిడిలోన ఉన్న షిరిడి సాయి బాబా. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. ఆ సత్వమూర్తి శ్రీ సాయి బాబా. ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సత్యచరిత్ర ద్వారా తెలియజెప్పమని జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. శారదా సాయి అంకిత్ మణి అనిరుద్. కాశీ విశ్వనాథం, నాన్న ఆరోగ్యం బాగుండాలని నాన్న పేరు మీద అన్నదానం చేయండి. క్రిటికల్గా ఉన్నారు నాన్నగారు, బాబా సేవ చేశారు. ఏం కాదు, వారు సురక్షితంగా ఉంటారు. సాయి కృపతో
తప్పకుండా తొందరగా బయటికి రావటం, ఈ సమస్యల నుంచి బయటపడటం అన్నది ముమ్మాటికి జరిగి తీరుతుందమ్మా. ఓం మృత్యుంజయాయ నమః అన్న నామస్మరణ కంటిన్యూస్గా చేయండి తల్లి. అలాగే టి వెంకటరామమ్మ మెహర్ పునీత్ పుట్టినరోజు. మెహర్ పునీత్ జన్మదిన శుభాశిస్సులు, హ్యాపీ బర్త్డే టు యూ. నిమ్మగడ్డ బసవ నాగేంద్రరావు, భారతి, మోహన్ గోపాల్, రేవతి, దుర్గా. మోహన్ గోపాల్ బర్త్డే. మోహన్ గోపాల్ నీకు జన్మదిన శుభాశిస్సులు. మా పాపకి మంచి మ్యాచ్ సెట్ అవ్వాలి స్వామి, చూస్తున్నాము. బాబా ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు పిఆర్ లిస్టులోకి వెళ్ళాలి. బాబు ఆస్ట్రేలియా. తప్పకుండా అమ్మ, సంకల్ప సిద్ధిరస్తు. ఓం విం శ్రీ సాయి సిద్ధ సంకల్పాయ నమః అని నామస్మరణ చేయండి అమ్మ. తప్పకుండా అన్ని దిగ్విజయంగా పూర్తవుతాయి. మీ అందరికీ ఆ సమర్థ సద్గురు సాయి కృప పరిపూర్ణంగా లభించాలని, మీరందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆశీర్దిస్తున్నాను. అలాగే గోసేవ కార్యక్రమాన్ని మనం ఆచరిస్తున్నాం. గోసేవలో పాలు పంచుకుంటున్నామని మనం ఇప్పుడు చూద్దాం. గోసేవలో అవకాశం ఉన్నంత వరకు అందరూ పాలు పంచుకునే ప్రయత్నం చేయండి. ఒక్కసారన్నా అది గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. మన మానసి మహాసంస్థానంలో ఇంకా 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 రాబోయే రోజులు ఇంకా బాబా ఎన్ని తీసుకొస్తాడో అన్నిటినీ సంరక్షిద్దాం. లోకహితము కోసం, అలాగే పవిత్రమైన విభూతి కోసం. ఇవాళ ఆవు పేడతో విభూతిని మనం తయారు చేసుకోబోతూ ఉన్నాం. తొందరలో ఆవు పిడకలను కాల్చి, అలాగే మూలికలను దహనం చేసి, ఆ భస్మాన్ని పౌర్ణమికి యంత్రం పైన అభిషేకం చేసి, ఆ భస్మాన్ని మీ అందరికీ ప్రసాదంగా ఇవ్వాలన్న సంకల్పంతో ముందుకు సాగిపోతున్నాం తొందరలో. కాబట్టి గోసేవకు మీరందరూ తరలిరండి. గోసేవలో పాలు పంచుకోండి. ఆ గోమాతకు, ఆ సాయి కృపకు పాత్రులు కండి. జై సాయి. వైజీ ప్రసాద్, పద్మజ, శ్రీజన్, సీత, అంజని, శ్రిష్ట, అనిత, అలాగే శ్రీనివాసరావు, విజయశాంతి, వెంకటవాణి, రత్నకిషోర్, వెంకట బాలగిరీష్, పి గోపి, శాంతి, నీతుప్రియ, బి జయరామరెడ్డి, పార్వతి, త్రివేణి, ఉదయ్ కుమార్ రెడ్డి, సాయి హస్వంత్, విమలాదేవి, లక్ష్మీ నరసింహారావు, గాయత్రి, ప్రణవ్, రాజ్యలక్ష్మి, కౌశిక్నాథ్, విజయలక్ష్మి, అదిత్రి, అభిరామ్, అఖిల, వీరందరూ కూడా గోసేవ కార్యక్రమంలో పాలు పంచుకుంటూ ఉన్నారు. మీ అందరికీ ఆ గోమాత కృప పరిపూర్ణంగా లభించాలని, మీరందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఉన్నాను. ఆ సాయినాథుడు కృప మీపై పరిపూర్ణంగా వర్షించాలని మరొకసారి ఆశీర్వదిస్తున్నాను. అలాగే సాయి మహిమ గ్రంథ ముద్రణ కార్యక్రమంలో భాగంగా వేణి, కమల వర్ష, పూజిత, సహన, వీరి కుటుంబ సభ్యులందరూ పాల్పంచుకుంటూ ఉన్నారు. సాయి కృపతో మీరందరూ వర్ధిల్లాలని, ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. అలాగే మనము చాలా ముఖ్యంగా గురు పౌర్ణమి నాటికి చేయాలన్న సంకల్పం, దృఢ సంకల్పంతో ముందుకు సాగిపోతూ ఉన్నాం. మహాయంత్రానికి స్వర్ణతాపడ కార్యక్రమం, అందులో భాగంగా ఎవరెవరు పాలు పంచుకున్నారో మనం చూద్దాం. సాయి దివ్య రక్షా కవచ యంత్రానికి స్వర్ణ కవచం, స్వర్ణ తాపడం మనం చేయించబోతూ ఉన్నాం. ఆ సముద్రంలో బాబా రత్న ఖచ్చిత సింహాసనంలో కూర్చున్న అధ్యాయం నిజంగా ఒక అపురూప ఘట్టం. ఆ ఘట్టాన్ని మన మానసి మహాసంస్థానంలో ఆవిష్కరించబోతూ ఉన్నాం. అత్యంత అద్భుతంగా సాయి దివ్య రక్షా కవచ యంత్రాన్ని స్వర్ణమయం చేయబోతూ ఉన్నాం. ఇది నిజంగా ఒక అపురూప ఘట్టం. ప్రపంచ శాంతి కోసం, ఆ దైవిక శక్తిని పరిపూర్ణంగా మనం పొందటం కోసం చేస్తున్న ఒక గొప్ప మహాయజ్ఞం. ఈ యజ్ఞంలో మీరందరూ నాతో కలిసి రండి. ఆ సాయినాథుడు కృపకు పాత్రలు కండి. జై సాయినాథ్. వెంకటేశ్వర్లు, పట్టి, సునీత, చాందిని, తేజస్వి, సరస్వతి, అమరేష్ బాబు, మణిదీప్, మధురిమ, వీరి కుటుంబ సభ్యులందరూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటూ ఉన్నారు. అలాగే బాలమణి, తాడిశెట్టి హనుమంతరావు, రాజ్యలక్ష్మి, సాయి యశ్వంత్, సాయి శ్రావణి, వై సుబ్రహ్మణ్యారెడ్డి, సతీష్, ధర్మ బ్రహ్మర్షి, తుమ్మనపల్లి, రమేష్, లావణ్య, సాయిరతన్, శివతేజ, వై యాదగిరిరెడ్డి, లలిత, శ్రీవాణి, కె కనకారెడ్డి, కవిత, అనుష, అనిల్ రెడ్డి,
కె పెద్ద సుబ్బరాయుడు, వెంకట సుబ్బమ్మ, రాజశేఖర్, ప్రసన్న, రాజ్ కిరణ్, నాగలక్ష్మి, హారిక, సూర్యప్రభావతి, సుబ్బారావు, చిత్ర, నాగభూషణరావు, రుద్రాక్ష్, సావిత్రి, బన్సీధర్, తారకరాజ్, వెంకటరెడ్డి, అనిత, మధుమతి, నిత్య వీరందరూ పాల్పంచుకుంటూ ఉన్నారు. కాబట్టి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఆ సాయి కృప పరిపూర్ణంగా లభించాలని, ఆయన అనుగ్రహం స్వర్ణకాంతులు వెదజల్లాలని మీ గృహాలు మనస్ఫూర్తిగా ఆశీర్దిస్తూ బాబాను వేడుకుంటున్నాను. రేపటి కార్యక్రమంలో మరలా తిరిగి కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథ్ అర్పణమస్తు. జై సాయి.